హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఈ వీక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అంటే 9th జూలైలో మార్కెట్లో ఏం జరిగింది అనే దాన్ని మనము ఇవాళ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఇది మారుతి స్టాక్. ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ హై నుంచి మార్క్ చేసుకుంటే ఇక్కడ ఈ హైకి మార్క్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా ఇక్కడ చూసినట్టయితే కింద ఆర్ఎస్ఐ కూడా నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ లైన్స్ అనేది మనకి ఈక్వల్గా కనిపిస్తున్నాయి కాబట్టి అది డౌన్వర్డ్ డైరెక్షన్. దీన్ని నమ్మి మనం ట్రేడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడెక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 15,520 దగ్గర ఆల్మోస్ట్ మనకు ఒక 40 పాయింట్స్ దాకా ట్రేడ్ అయితే దొరికేది. ఇదే మనం ఇంకొక చార్ట్లో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది ట్రెండ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి నేను మార్క్ చేసుకొని ఇక్కడ ఈ హైక్ మార్క్ చేశాను. అలాగే అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐని కూడా నేను ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నమ్మి మనం ట్రేడ్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడెక్కడైనా ట్రేడ్ తీసుకుని ఉంటే మనము ఒకవేళ 54.80 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా కానీ మనం ట్రైల్ చేసుకుంటే మంచి అమౌంట్ అయితే ఫాల్ అయితే దొరికేది. ఆల్మోస్ట్ మనకి 40 to 50 పాయింట్స్ అయితే వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి మరికొన్ని స్టాక్స్లో చూద్దాము. అలాగే లైవ్ కమోడిటీ మార్కెట్లో కూడా మూమెంట్ ఎలా ఉందనేది, ఆపర్చునిటీ ఏమైనా దొరికిందా లేదో చూద్దాము. దీని రిలేటెడ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము, చూడండి. థ్యాంక్ యూ.